55వ కీర్తన 17వ వచనంలో భక్తుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో మనం కొంచెం విందాం. 55వ కీర్తన 17వ వచనం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన చేసుకుంటాను. తండ్రి దయగల నాయన, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పోయిన ఫిబ్రవరి 2వ శనివారం నుంచి మరలా మార్చి 2వ శనివారం వరకు నాయన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఇంతవరకు నాయన పాటల ద్వారా, వాక్యాల ద్వారా, చప్పట్ల ద్వారా, ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందేవారు నమ్ముచున్నాం నాయన. చదవబడి లేఖనం మీది నాయన. మేమందరం నీ బిడ్డలం. మీరు మాతో అందరితో మాట్లాడాలని మీరే బోధించి మమ్మల్ని అందరినీ కూడా ఆత్మీయతలో నడిపించి మీరు ఆశీర్వదించమని నా తండ్రి మీరే బోధించమని నజరుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ భక్తుడైన దావీదు గారు సాయంకాలం ప్రార్థన చేస్తున్నాడు, ఉదయకాలం ప్రార్థిస్తున్నాడు, మధ్యాహ్న కాలము ప్రార్థిస్తున్నాడు. ఈయన ఏ పని లేనివాడు కాదుగా. అప్పుడు గొర్రెలు కాసే వ్యక్తి కాదు. గొర్రెలు కాసే వ్యక్తి అయితే గొర్రెలు కూడా ప్రార్థన చేసుకోవచ్చు అనుకోవచ్చు. గొర్రెలు కూడా అంత ప్రార్థన చేయలేదు ఆయన. గొర్రెల దగ్గర ఎప్పుడు ఖాళీ టైంలో పాటలు పాడేవాడు, పాటలు రచించుకునేవాడు, పాటలు పాడుతూ ఉండేవాడు. ఇప్పుడు ఆయన రాజు అయ్యి యెరూషలేము పట్టణం అంతా కూడా యూదులు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వెళుతున్న రోజుల్లో, రాజ్య పరిపాలన చేస్తున్న రోజుల్లో రాజు ఖాళీ ఉంటుందంటావా? దాదాపు 50 లక్షల మంది ప్రజలను పరిపాలన చేయాలి ఆయన. అంతమంది పరిపాలన చేసే రాజుగారికి ఖాళీ ఉంటుందంటావా? మరి అంత ఖాళీ స్థితిలో కూడా ఆయన సాయంకాలం అంటే రాత్రిపూట, ఉదయకాలం, మధ్యాహ్న కాలం ప్రార్థన చేస్తున్నాడంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఆయనకి ఎందుకు ఈ విధంగా 3 సార్లు ప్రార్థన చేస్తే ఆలకించి ఆయన ఏం చేసాడని కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతాల గ్రంథము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. సైన్యములకు అధిపత్యకు యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారం అంతకంతకు అధికుడగుచుండెను. మరలా ఇంకో మాట చదవండి. అదే సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడుగా ఉండెను. మరలా అదే 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం మాట్లాడవచ్చు. 3వ అధ్యాయం సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకు బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను. ఇప్పుడు దావీదు గారు అంతకంతకు అధికుడు అవ్వటానికి, దావీదు అంతకంతకు వర్ధిల్లటానికి, దావీదు అంతకంతకు ప్రబలటానికి కారణం ఏంటంటే ప్రార్థన.
ఏం చెప్పండి? ప్రార్థన. 3 సార్లు దినమునకు ప్రార్థన చేయటం వల్ల ఓ గొర్రెలు కాసే వ్యక్తి, చదువు లేని వ్యక్తి, చింపిరి గుండుతో ఉన్న వ్యక్తి, తల్లిదండ్రుల దృష్టిలో లేని వ్యక్తి, అన్నల్లో దృష్టిలో లేని వ్యక్తి, సమాజంలో లేని వ్యక్తి, ఆ వ్యక్తి గొర్రెలు కాస్తూ ఉండగా అతను దేవుని దృష్టిలో ఉన్నాడు. దేవుని దృష్టిలో ఉండమట్టి, దేవుని సరైన దినమునకు 3 సార్లు ప్రార్థన చేయమట్టి దేవుడు అతనికి తోడుగా ఉండేను. ఎట్లున్నాక 3 సార్లు ప్రార్థన. అంటే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. మనం సమయం ఉన్నప్పుడల్లా అనవసరమైన మాటలు మాట్లాడుకుంటుంటాం. మన సమయం ఉన్నప్పుడు, లేకపోతే ఇంట్లో ఉన్నా అనవసరమైన మాటలు మాట్లాడుకుంటాం, బయటికి వెళ్ళినా అనవసరమైన మాటలు మాట్లాడుకుంటాం, లేదు ఇంట్లో కూర్చున్న ఏదో ఒక విధమైన ఆలోచనతోనూ, లేకపోతే ఏదో ఒక ముచ్చటతోనూ, బిడ్డలతోనూ, దేంతో దాంతో ఉంటాం. కానీ మన సమయం ఉన్నప్పుడు దేవునితో మనం మాట్లాడుకోవటము మనకు మనసు రాదు, తెలిసి కూడా మనసు రాదు. అవునా కాదా? చెప్పండి. తెలిసి కూడా మనసు మనకి రాదు. ఎందుకంటే మనని చేయనీయదు అపవాది మనల్ని చేయదు. ఎందుకంటే మనం వర్ధిల్తామని, మనం గొప్పోళ్ళు అవుతామని, మనం విస్తారంగా ప్రబలుతామని దానికి తెలిసి మనకు చేసుకున్న తర్వాత రేపు చేసుకోవచ్చు, లేదా సాయంకాలం చేసుకోవచ్చు, ఇప్పుడు మాట్లాడుకుందాం కాసేపు, లేదా అది చూద్దాం, ఇది చూద్దాం అని మనసుకు ఆలోచన పెట్టేది అపవాది. ఆలోచనలో పడిపోయి మనం దినమునకు 3 సార్లు కూడా ప్రార్థన చేయకుండా, ఏదో ఉదయకాలం లేచినప్పుడు తండ్రి నీకు స్తోత్రం, నా ఖాతాలో 2 మాటలు ప్రార్థన చేస్తున్నాను, సాయంకాలం పడుకోబోయేటప్పుడు నీ స్తోత్రం నాకు ఆత్రం అన్నట్టుగా 2 మాటలు ప్రార్థన పడుకోవటం తప్పితే ప్రార్థన చేసేవాళ్ళు ఈనాడు చాలామంది తక్కువైపోయారు. అంటే దేవుని మాటలు తెలిసి కూడా, దేవుని సన్నిధి తెలిసి కూడా చాలామంది దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు, 2 ప్రార్థన చేయలేకపోతున్నారు. ఎందుకంటే అపవాదన సమయం కొంచెమని ప్రతి ఒక్కరిని అణిచివేస్తుంది అన్నమాట. అణిచివేస్తరికి మనం ఎదగలేకపోతున్నాం, వృద్ధిల్లేకపోతున్నాం, ప్రబుల్లేకపోతున్నాం. తెలిసి కూడా మనము దేవుని సన్నిధిలోకి వచ్చి తల వంచుకుని ప్రార్థన చేయలేక, జయించలేక, దానికే బానిసైపోయి, దానికే లోబడిపోయి, దానికి అతుక్కుపోయి మనం జీవిస్తున్నాం. కానీ దావీదు అలా కాదండి. రాజ్య పరిపాలన ఉన్నా, ఆయన సుఖభోగాల ఆలోచనలు ఉన్నా, అతను భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, కోరిన ఆహారం ఉంది, కోరిన ఇష్టానుసారంగా జీవించవచ్చు. కానీ దానికంటే ముందు ప్రాధాన్యత దేవునికి ఆయన ఇచ్చాడు. దేవునితో మాట్లాడుకోవడం ప్రారంభించాడు. అందుకే ఆయన సాయంకాలం ప్రార్థన, ఉదయకాల ప్రార్థన, మధ్యాహ్నకాల ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడని వాక్యం చదువుతుంది. అందుకే దావీదునకు మనం ఎప్పుడైతే దావీదు తోడుకున్న దేవుడు మనకు తోడుగా ఉండడా, మనకి తోడుగా ఉంటాడు. కానీ మనము ఆయన సన్నిధిలో మనం ఆయన మాటలు వినకుండా మనం ఏదో లోకానుసారం జీవిస్తున్నాం కనుక దేవుడు మన తోడుగా ఉండలేదు. మన తోడు ఎవరంటే అపవాది ఉంటుంది. దాని ఇష్టానుసారంగా మనలను ఆశలు, కోరికలు రేపి అనగార్చి మనలను తన వస్తువు పరుచుకుంటాం. శ్రీమతి దేని బిడ్డలారా, తన వస్తువులు లేకపోతే ఒకప్పుడు ఎట్లా ఉండేవాళ్ళము, ఎట్లా జీవించేవాళ్ళము, ఈనాడు ఎట్లా ఉంటున్నాం అనేది ప్రతి ఒక్కరికి అర్థం చేసుకుని ఆలోచిస్తే తెలిసిపోతూ ఉంటుంది. కానీ దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక దేవుడు అంతకంతగా ఆయన్ని వర్ధిల్ల చేశాను, అంతకంతగా ఆయన్ని అధికుడుగా చేశాను, అంతకంతగా అతన్ని ప్రబల చేశాడు, అంటే విస్తరింపజేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు దావీదు చేసినట్టుగా దేవుడు మనం చేయడా? ఒకప్పుడు మన స్థితి ఎటువంటిది, ఒకప్పుడు మన స్థితి ఎటువంటి, ఈనాడు మన స్థితి ఎటువంటి అంటే మన కూడా దేవుడు ఒకప్పుడు మనం ఆయన సన్నిధిలో చేసిన ప్రార్థన బట్టి, ఆయన సన్నిధిలో ఉన్న భయభక్తులను బట్టి, ఆయన సన్నిధిలో ఉన్న మన ఆసక్తిని బట్టి దేవుడు కూడా మనను కూడా అంతకంత ఒత్తిడి చేశాడు. ఒత్తిడిన తర్వాత ఇప్పుడు ఏమవుతున్నారంటే ఇక జారిపోతా ఉన్నారు.
అలా కాకుండా మనం వర్ధిల్లాలని దేవుని ఆశ. అందుకే దేవుని వాక్యాన్ని ఈ కడవ దినాల్లో మనము వింటున్నాము. మనం అంతకంతకు వర్ధిల్లాలంటే దావీదు వలె మనం కూడా ఏం చెప్పండి, ప్రార్థన చేయాలి. ప్రార్థన మించిన ఆయుధం లేదు. ప్రార్థన లేపమంటే ఇప్పుడు రాష్ట్రాలు యుద్ధాలు ఎక్కడ జరుగుతున్నాయో, ఏమైపోతారో తెలియదు. ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉన్నాం అనుకుంటున్నాం, మన మీద కూడా ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు, ఏ సమయం ఏం జరిగిందో తెలియదు. ఆ యుద్ధాలు తప్పచ్చు. మనం ఏమైపోతాం, మన కుటుంబాల్లో మనస్తే మనం ఏ టైంకి ఏమైపోతాం మనకు కూడా తెలియదు. ఎందుకంటే మనం నేటి వారమే కానీ రేపటి వారం కాదని నేను బైబిల్ ప్రకారం చెప్తున్నాను. కనుక అందుకని మనము కూడా దేవుని వాక్యం విరిగి ఉండి దేవుని సన్నిధికి వస్తూ కూడా మనము దేవుని సన్నిధికి రాకుండా నిర్లక్ష్యంగా ఉంటూ, అదేమంటే సాయంత్రంలో చదివి కొంతమంది ప్రయాణంలో ఉన్నామని, కొంతమంది పనిలో ఉన్నామని, కొంతమంది ఏదో ఉన్నామని. ఆనాడు అవ్వమ్మ ఆదాం సాకులు చెప్పినట్టుగా దేవుని దగ్గర ఈనాడు సాకులు ఎక్కువైపోయి కానీ ఖచ్చితమైన సత్యాన్ని ఒప్పుని వాడు తక్కువైపోయారు. శ్రీమతి దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా కడవలు తిన్నాం, ఎవరి విశ్వాసం వాళ్ళనే కాపాడుతుంది. స్వతం చెప్పండి. ఎవరి ప్రార్థన వారిని రక్షిస్తుంది. ఎవరు దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటారో, ఎవరు దేవుని మాటలు వింటారో, ఎవరు దేవుని దగ్గర బైబిల్ ఉంటారో దేవుడు వారినే రక్షిస్తారు. అంతేగాని ఎవరు కూడా నీది నాకు నీది అన్నట్టుగా లేదు. ఎందుకంటే అందరూ తెలిసింది కనుక. తెలియనప్పుడు అందరికీ ఒకరు ప్రార్థన దేవుడు అందరికి ఆలకించాడు. ఈనాడు మరి ప్రార్థన తెలిసి కూడా మనం రానప్పుడు ఎవరి జీతం ఆడదు. స్వతం చెప్పండి. హల్లెలూయా. అందుకే దావీదుకు అంతకంతకు వర్ధిల్లడానికి కారణం ఏంటంటే దావీదు ఏం చెప్పండి, ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన వల్ల దేవుడు అతన్ని అధికుడుగా చేశాడు, అంటే రాజుగా చేశాడు. రెండవది అతని వర్ధిల్ల చేశాడు. మూడవది ప్రబల్లాడు. ప్రపంచం అంతా ఆయన పేరు ప్రఖ్యాతులు విస్తరించింది. అలాగే మనము కూడా అలా ప్రార్థన చేసుకుంటే దేవుడు మన ప్రార్థన కూడా ఆలకించును గాక. రెండవ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ దినవృత్తాంతం 17వ అధ్యాయం 12వ వచనం. 2వ దినవృత్తాంతము దినవృత్తాంతం 2వ గ్రంథము 17, 12. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యోధా దేశమందు కోటలను సామాగ్రిని నిల్వ చేసే పట్టణాలు కట్టించెను. ఎవరైనా యెహోషాపాతు ఎవరు కుమారుడంటే ఆసాబు కుమారుడు. ఆసాబు ఒకప్పుడు దేవుని సన్నిధిలో చక్కగా ఎదిగాడు. ఆసా ఎదిగి ఏమంటే అన్నిల సావాసం చేసి దేవుని విడిచిపెట్టి కనుక అతని పాదాల్లో జబ్బు పుట్టి అతనిక ఆ జబ్బుతోనే చనిపోయాడు. చనిపోయిన తర్వాత తన కుమారుడు రాజుగా మార్చబడిన తర్వాత యెహోషాపాతు అంట ఆ దేశంలో ఉన్నతలలో ఉన్న విగ్రహాలన్నీ కూడా కొట్టివేసేసి తండ్రి కంటే ఈయన ఘనంగా దేవుని పని చేశాడంట. చేయమట్టంట దేవుడు అంట అతనేసంట అంతకంతకేసాడు, గొప్పవాడు చేశాడు. అంటే మంచి పేరు గలవాడిగా చేశాడు, గొప్పవాడు చేశాడు. ఎందుకంటే తండ్రి జీవితంలో గొప్పతనం లేదు, కానీ యెహోషాపాతు తన కుమారుడు జీవితంలో వచ్చేసరికి గొప్పవాడు కావడం కారణం ఏంటంటే ఆ దేవుని పని ఎక్కువగా చేశాడు. ఆయన మహాపట్నాన్ని కట్టించాడు, సామానంతా భద్రం చేశాడు. దేవుని గణపతుడు కనుక యెహోషాపాతు కూడా ప్రార్థనాపరుడు కనుక దేవుడు అంతకంతగా ఆయన్ని గొప్పగా. అలాగే ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తే ఎస్తేరు గ్రంథము కూడా 9వ అధ్యాయం 4వ వచనం చూస్తే, ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం చూస్తే ఇక్కడ మొర్దెకై మనకు కనపడుతుంది. మొర్దెకై రాజు యొక్క నగరంలో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అయిన వాడు అంతకంత గొప్పవాడు అవుతాడు చేత అతని కీర్తి సంస్థానములు అంటే 127 స్థానాలు అన్నమాట. షోషాను కోట రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆశ్వారుష్వాద్ అనే పరిపాలన చేస్తున్నాడు. ఆయన దేశం హిందూ దేశం. ఆ హిందూ దేశానికి 127 స్థానాలు ఉన్నాయి. ఈ
27 స్థానాలు కూడా ఆయన కీర్తి ప్రకటించిందని. కీర్తి అంటే ఆయన పేరు అందరూ చెప్పుకున్నారు. ఎవరి పేరు? మొర్దెకై పేరు. అంతకంత గొప్పడడానికి కారణం అతను వాళ్ళు బానిసలుగా వచ్చారు ఆ దేశానికి. యోధా ప్రజలు బానిసలుగా వచ్చారు. ఏ దేశానికి? హిందూ దేశానికి బానిసలుగా వచ్చారు. బానిసలుగా వచ్చిన ఈ ప్రజలు అప్పుడు మొర్దెకై అంటే వాచ్మెన్గా ఉద్యోగం చేశాడు. ఎక్కడ? రాజుగారి గేటు దగ్గర. ఆ ప్రకారం చుట్టూ ఉన్న ప్రకారం గేటు ఉంది. ఆ గేటు దగ్గర వాచ్మెన్గా పనిచేశాడు. అటువంటి వాచ్మెన్గా పనిచేసిన మొర్దెకై ఈనాడు అంతకంత గొప్పవాడయ్యి రాజుకు ప్రధానమంత్రిగా మార్చబడ్డాడంట. ఏం స్తోత్రం చెప్పండి. ఎంతగా? రాజు దగ్గర ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. 107 స్థానాల్లో కూడా అంట ఆయన కీర్తి ప్రచురమైంది. అంటే అంత మంచి పేరు వాచ్మెన్గా ఉన్న వ్యక్తి. వాచ్మెన్గా ఉన్న వ్యక్తి ఈ రోజు ఎందుకు అంత గొప్పవాడు అంటే కారణం ఏంటంటే వాచ్మెన్గా ఉండడానికి అతని నీతి, అతని నిజాయితీ, అతను చేసిన ప్రార్థన దేవుడు అతన్ని అంతగా గొప్పవాడుగా యెహోషువని అంతకంత గొప్పవాడు చేశాడు. మరి మొర్దెకై కూడా ఒక పనివాడిగా, ఒక కూలివాడిగా, ఒక వాచ్మెన్కి వచ్చిన వాడిని దేవుడు ఆ దేశానికి చెప్పనేశాడు, ప్రధానమంత్రి చేశాడు. తన అన్న కూతురైన ఎస్తేర్ని ఆమె కూడా బానిసగా వచ్చిన ఆ పేద పిల్ల ఆ దేశానికి మహారాణిగా మార్చబడినట్టు. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో వారు చేసిన ప్రార్థన. స్తోత్రం చెప్పండి. ప్రార్థన ఇచ్చిన ఆయుధం ఏది కూడా లేదండి. ప్రార్థన కావాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం అనేది దేవునితో మాట్లాడటం, దేవునితో విస్తారంగా మాట్లాడుకోవచ్చు. ఆయన దగ్గర ఎంతసేపు మాట్లాడుకున్నా అది సమయం అనేది తెలియదు. మనము స్నేహితులు కూర్చొని మాట్లాడుకుంటే మన సమయం తెలియదు. అప్పుడే 10 అయిందా, అప్పుడే 9 అయిందా, అప్పుడే 8 అయిందని అనుకుంటాం. అలాగే దేవస్థానంలో మనం ప్రార్థన చేస్తామనిపిస్తే ఏంటి ఎంతసేపు చేసాము ప్రార్థన, చాలా సేపు చేస్తున్నాము అని ఆమె చెప్పి పడుతుంటారు. అయిపోతే అక్కడ 15 నిమిషాలు కూడా అవుతుందన్నమాట. 15 నిమిషాలకే ఎంతో చేసేటువంటి దాన్ని. అదే ఒక మనిషి దగ్గర మాట్లాడుకోవాలంటే సమయం తెలియదు. కానీ దానివల్ల మనకు జీవితంలో ఉపయోగం లేదు. కానీ దేవుని దగ్గర నీకు సమయం ఎంతైనా గడిపితే, అది కొంచెంగా నీకు ఉన్నట్టుగా కనపడితే దేవుడు నిన్ను అంతగా అధికంగా అంతకంత నేను గొప్పవాడిగా చేయనుగాక, గొప్పదానిగా చేయనుగాక. పోటీ మొట్టమొదటి వ్యక్తిని వేసాడు దేవుడు. మొట్టమొదటి దావీదుని వేసాడు. చెప్పండి. అంతకంతకు చెప్పాలి వర్ధిల్లా చేశాడు, అంతకంతకు అధికుడుగా చేశాడు, అంతకంతగా లబ్ధిగా చేశాడు. యెహోషువ మొర్దెకై దేవుడు అంటే అంతకంతకు గొప్పవాణి చేసి వారి కీర్తి ఆ 107 స్థానాల్లో వ్యాపించిందని దేవుని వాక్యము సెలవిస్తుంది. మీకు 3వ మాట జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. సామెతలు 4:18. పట్టపగల వరకు పట్టపగల వరకు ఎక్కువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు ఏది అంటే అంతకంతకు తేజరిల్లేది నీతిమంతుల మార్గం. నీతిమంతుల మార్గంలో చీకటి ఉండదు. నీతిమంతుల మార్గంలో ముళ్ళు ఉండవు. నీతిమంతుల మార్గంలో రాళ్ళు ఉండవు. నీతిమంతుల మార్గంలో ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఎందుకంటే ఆ నీతిమంతుల మార్గం ఎట్లుందంటే తేజరిల్లుతా ఉంటుంది, తేజరిల్లుతా ఉంది. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగన్నాడు. అంటే నీతిమంతుల మార్గంలో ముళ్ళు రాళ్ళు లేకపోతే ముళ్ళ పొదలు తిప్పలు ఎటువంటి అపాయం ప్రమాదం కూడా ఉండదు. ఎందుకంటే వారు నీతిమంతులు కనుక ఆ నీతిమంతుల మార్గంలో దేవుని వాక్యమే నిన్ను నన్ను తేజరింపజేయుగాక. ఆ వాక్యం మనం తేజలో చేస్తుంది. ఆ వాక్యం తేజలు కనుక ఆ మార్గంలో ఏది ఉన్నా కూడా తొలగిపోతుంది. ఎందుకంటే మన ముందు వెలుగు ఉంది కనుక ఆ వెలుగు దాన్ని పాల్గొంటుంది. కానీ ఈనాడు కొంతమంది మార్గం ఎట్టుందంటే చీకటిలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు.
చీకటనగా పాప మార్గంలో ఉన్నారు, పాప జీవితంలో ఉన్నారు, పాప బ్రతుకు బతుకుతున్నారు, కానీ నీతిమంతుల మార్గం నడవలేకపోతున్నారు. అందుకే ఆ పట్టపగలు ఎంత తేజలుతుందో నీతిమంతుల మార్గము అంతగా తేజలుతుందని దేవుని వాక్యం చదువుతుంది. మనం ఏ మార్గంలో ఉన్నా? నీతి మార్గంలో ఉన్నామా? చీకటి మార్గంలో ఉన్నామా? అందుకే యేసు చెప్పాడు, యోహాను సువార్త 14:6 నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన మార్గములో సత్యం ఉంది, ఆయన మార్గంలో జీవం ఉన్నది. ఆయన మార్గంలో మనం నడవాలి. ఆయనే మార్గం. ఆ మార్గం నీతిగా ఉన్న వారికి వాళ్ళకంట తేజలుతూ ఉంటారు, దుర్మార్గులకు ఆ మార్గం తేజలదు. అందుకే ఏ గ్రంథంలో ఒక మాట అంటాడు, ఏ గ్రంథం 10:9 అయితే అక్కడ దేవుని వాక్యలో భక్తులు ఏ ఒక మాట అంటాడు చూడండి, 17:9. చూడండి, అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించదు. నిరపరాధులు కాదు, నిరాధారులు. నిరపరాధులేనా? నిరపరాధులు అంతకంతకు ఏమంటారంట? నిరపరాధులు అంతకంతకే బలం. నీతి బాగా నడవాలి, అంతకంతకు మనం వర్తిల్లాలి. మన మార్గం అంతకంతకు తేజల్లాలి. మన బ్రతుకు, మన జీవితం, మన కుటుంబం అంతకంతకు తేజల్లాలి, కానీ చీకటిలో ఉండకూడదని వాక్యం చదివిస్తుంది. అదే 4వ మాట చూస్తే, ఇక్కడ 4వ మాటలో కూడా రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17 మనకు కనపడుతుంది. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 చూస్తే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించినను రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంత విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. అంటే అంతకంత విశ్వాసం. అబ్రహాములో ఏముందంటే విశ్వాసం. అబ్రహాం అంతకంత వదిలేడు. అబ్రహాము విశ్వాసం కనుక ఆయనకి ఏం పేరు పెట్టారంటే విశ్వాసులకు తండ్రి అని పెట్టారు. విశ్వాసులకు తండ్రి ఎవరు? అవునా కదా? అబ్రహాం ఎవరు తండ్రి అంట? విశ్వాసులు తండ్రి, కానీ అందరి తండ్రి కాదు. అందరికి తండ్రి కాదు. మేము అబ్రహాం పిల్లలు అంటారు యూదులు. మీరు అబ్రహాం పిల్లలు అయితే మీరు అబ్రహాం కార్యాలు చేసేవాడు, కానీ మీరు అబ్రహాం పిల్లలు కాదు, మీరు అపవాది పిల్లలు అని అడిగాడు. ఎవరో యేసుప్రభువు చెప్పాడు, దారాలను చెప్పాడు. మీరు అబ్రహాం పిల్లలు అయితే అబ్రహాం పిల్లలు చేసేవాడు. అబ్రహాం కొన్ని విశ్వాసం మీకు ఉండేది, కానీ మీరు అబ్రహాం పిల్లలు కాదు. కానీ మీరు ఎవరంటే అపవాది పిల్లలని యోహాను సువార్తలో చెప్పాడు 8వ అధ్యాయం. కనుక ప్రభునందు ప్రేమించులారా, వాళ్ళకి పాపం వచ్చింది. వాళ్ళ పాపం వచ్చినా కూడా మీరు అపవాది పిల్లలు. మీ తండ్రి దురాశపరుడు, మీ తండ్రి అబద్ధకరణ జనకుడు. మీరు అపవాది సంబంధం చెప్పినప్పుడు, యేసు రాళ్ళతో పట్టాలని చూసినప్పుడు యేసు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దేవుని సోదరు చెప్పండి. కనుక అబ్రహాం ఎవరంటే విశ్వాసులకు తండ్రి. అందుకే అబ్రహాము కుమారుడు అన్నాడు. ఎవరిని? జక్కీని. యేసుప్రభువు అన్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడని జక్కీని అన్నాడు. ఎందుకంటే జక్కీలు విశ్వాసం వస్తుంది. 18 ఏళ్ల మట్టి దయ్యంతో నడువులిపోయిన స్త్రీని కూడా ఏమన్నాడు? అబ్రహాము కుమార్తె అన్నాడు. ఎవరన్నారు? యేసుప్రభువు వారే పెట్టాడు. ఇద్దరు పేర్లు ఎవరు పెట్టారు? అబ్రహాము కుమారుడు జక్కయ్య, అబ్రహాము కుమార్తె చెప్పండి దయ్యం పట్టిన స్త్రీని చెప్పాడు. అలాగే అబ్రహాము కుమారులు వాళ్ళలో కొన్ని విశ్వాసం. ఎందుకు ఆమె విశ్వాసం ఏంటంటే, దయ్యం పెట్టి నడు వంగిపోయినా కూడా తన విశ్వాసం వదిలిపెట్టకుండా 18 ఏళ్ల మట్టి మందిరం మానలేదు. మందిరానికి వస్తానే ఉంది. మందిరం విడిచిపెట్టలేదు. నడు వంగిపోయినా సరే ఆ వంగిపోయిన స్త్రీ అట్లాగే బైబిల్ కూర్చుని దేవుడి మందిరానికి ఒక్క రోజు కూడా నాదపడదంట 18 సంవత్సరాలు. ఆ 18 సంవత్సరాల విశ్వాసం చూసిన దేవుడు అంటాడు, అమ్మా దగ్గరమ్మని చెప్పి ఆ నడు మీద చేతుల నుంచి నువ్వు చక్కగా నిలబడదు కాకండి. ఆమె ఏంటంట? చక్కగా అప్పుడు యూదులకు ఏమొచ్చింది? శాస్త్రుల పరిస్థితి పాపం వచ్చింది. విశ్రాంతి దినం నీవు మనసును స్వస్థపరుస్తావంటే ఇప్పుడు అంటాడు 18 ఏళ్ల బట్టి దయ్యం బట్టి నడువుకి పోయిస్తుంది. నీకెవరు తెలుసు? అబ్రహాము కుమార్తె. ఏమనుకోండి విశ్వాసం మీకు లేదంటారు. లేదు సోదరు చెప్పండి, విశ్వాసం ఉండాలి.
మనిషికి విశ్వాసం ఉండాలి, దేవుని సంగతి రావాలి. 18 ఏళ్ల మట్టి దయ్యంతో నడుముకుపోయిన స్త్రీ ఒక్క రోజు కూడా అంటే అప్పుడు పాత నిబంధన కాలంలో శనివారం విశ్రాంతి దినం కనుక శనివారం జరిగేటప్పుడు యేసు బతుకున్న వరకు కూడా విశ్రాంతి దినం జరిగింది. యేసు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన నుంచి పునరుద్ధానం వచ్చిన ఆదివారం తర్వాత కనుక అప్పుడు దాకా ఆదివారం శనివారం వెళ్ళేవారు. కనుక మరి 18 సంవత్సరాలు కూడా ఒక్క వారం మానేదారు. ఒక్క వారం కూడా మానకుండా మందిరం వెళ్ళింది కనుక దేవుడు ఆమెను చక్కగా నిలబెట్టాడు. ఎందుకంటే ఆమె ఏముందంట? చెప్పండి, విశ్వాసం. మనం ఎన్నో ఏళ్ళ వస్తున్నాం కానీ మనకుందా విశ్వాసం? మనకు ఆ విశ్వాసం ఉంటే మన కూడా దేవుడు కార్యం చేయడా, సంతానం ఇవ్వడా, దివాంగాన్ని పెళ్ళికి వివాహం జరిగించాడు, వెళ్ళిపోయిన వారు జతపరచడా, అప్పులు సమస్యలు ఉన్న వారు అప్పులు తీర్చడా, వ్యాధి బాధల నుండి విడిపిస్తాడు. విశ్వాసం ఉందా? మందిరం విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో ఆమె నడిచింది కనుక అబ్రహాము కుమారుడు జక్కే ఒక సేల్ ట్యాక్స్ ఆఫీసర్ అయినను అతను యేసు ఎవరో చూడని పరిగెత్తుకుంటూ ఆసక్తి వచ్చి కనపడ్డాము నాకు జనంలో వచ్చి అందరికన్నా ముందు వచ్చి చెట్టు ఎక్కి కూర్చున్నాడు కనపడ్డాడు. కానీ అతని విశ్వాసాన్ని బట్టి అతను ఉన్న ఆసక్తిని బట్టి ఆ చెట్టు కాడికి వచ్చి జక్కయ్య పేరు పెట్టి పిలిచాడు. జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంట ఉండవలసింది చెప్పి వెంటనే దిగాడు. ఇంత తెచ్చుకున్నాడు, తన పాపాలని ఒప్పుకున్నాడు. అయ్యా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా సొందిస్తున్నావు వాళ్ళకి 4 ఇస్తాను, నా ఆస్తిని సగం పేదలకి చేస్తానయ్యా. వెంటనే ఇతడు కూడా అబ్రహాం నేడు ఇంటికి వచ్చింది. అదే ధనవంతుడు కాల్తా పాత్రలను కాల్తా ఏమన్నాడు? తండ్రి అయిన అబ్రహామా పిలిచాడు లేదా మాట్లాడు తల్లి పిలిచాడు. పిలిస్తే ఏమన్నాడు? అయ్యా, ఇక నీ దగ్గర రావడానికి మాకు అవకాశం లేదు, మా దగ్గర రావడానికి నీకు అవకాశం లేదు. ఎందుకంటే మధ్యలోనే సాతాను శక్తులు ఉన్నాయి, తినేస్తాయి, ఈ రాని అని చెప్పాడు. ఎందుకంటే నువ్వు భూలోకం ఉన్నప్పుడు చాలా సంతోషంగా సుఖం పిలిచావు. లాజరు ఇక్కడ అప్పుడు యాతన పడ్డాడు, అతను బట్టి నెమ్మది పొందుతున్నాడు, ఇక్కడ యాతన పడుతున్నాడు. ఇక లేదు, శాలసిది అయిపోయింది. అబ్రహాము ఎవరంటే విశ్వాసులకు తండ్రి. అందుకే విశ్వాసం ఉంటే, మనం కూడా విశ్వాసం కలిగి ఉంటే దేవుడు మన పట్ల కూడా కార్యములు అంతకంతకు చెప్పాలి, అంతకంతకు చేయను గాక. అర్థమైన సోదరు చెప్పండి. మొట్టమొదటి మాట, అంతకంతకు దావీదు వర్ధిల్లాడు, అంతకంతకు అది కూడా అయ్యాడు, అంతకంతకు పగుల్లాడు. రెండో దేహోషోపాతం, అందుకే అంతకంతకు గొప్పవాళ్ళుగా మార్చబడ్డారు. మూడవది, అంతకంతకు నీతివంతులు మార్గం తేజరిల్లుతుంది అని పాట రాస్తాం కదా. కనుక తేజరిల్లుతుంది, మన బ్రతుకు తేజరిల్లుతున్నట్టుగా దేవుడు చేస్తాడు. ఎవరిని? నీతిమంతులు శరీరం రాత్రి తినబోతున్నాం, ఆ రక్తం తాగబోతున్నాం. ఆ నీతిమంతు శరీరం ఆ రక్తం తాగుతున్న మన జీవితాలు తేజరిల్లును గాక. తేజరిల్లినటువంటి వెలుగుతూ సంతోషించటమే తేజరిల్లటము, తేజరిల్లే మనసు కలుగుతాం. మూడవది, 4వది, అంతకంతకు విశ్వాసంలో వర్ధిల్లాడంట అబ్రహాము. సోదరు చెప్పండి, అంతకంతకు విశ్వాసంలో వర్ధిల్లాలి. నీవు నేను కూడా అంతకంతకు వర్ధిల్లాలి. ఈ అంతకంతకు వర్ధిల్లిపోతే ఆఖరి మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఆఖరి మాట నిర్గమాకాండము 19వ అధ్యాయము 19వ వచనం, 5వ మాట. 19వ అధ్యాయం 19వ వచనం. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మోషే మాట్లాడుచుండగా దేవుడు అతనికి ఉత్తరమిచ్చాడు. ఎందుకంటే మోషే దేవుడు సినాయి పర్వతం మీద ఉన్నాడు, బూరధ్వని వినపడుతుంది. మోషే, ఈ కొండ ఎవరు తాగొద్దని చెప్పు, ఈ కొండ ఎవరు తాగొద్దు, ఈ కొండను తాకితే వాడు చచ్చిపోతాడు, తాకొద్దని మోషే చెప్పాడు. బోర బూదించబడింది. ఆ బోర బూదినప్పుడు మోషే చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా ఆ కొండకు పక్కనే ఉన్నారు, కానీ కొండ దగ్గరికి వెళ్ళకపోయారు. సోదరు చెప్పండి, బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మోగే రోజు రాబోతుంది, బిగ్గరగా మోగే రోజు రాబోతుంది. అందుకే మరి పాటను 151 కీర్తన 3వ వచనం ఏముంది? 151 కీర్తన ఏముంది?
బూరాధ్వనితో ఆయన స్తుతించుడి. అదే అక్కడే ఉంది పాట. అది 150 కీర్తనంతా పాటే. మీరు ఇంకెక్కడ పాడాల్సిన రాసిన పని లేదు. అన్ని పాటల ఆ 7 వర్షాల పాటలే. హల్లెలూయా. కనుక అక్కడ బూరాధ్వనితో ఆయన స్తుతించుడి గంభీర తాళముతో, గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. బూరధ్వనితో ఆనాడు ఇశ్రాయేలు ఆ పర్వతం మీద నుంచి వాళ్ళు తాకూడదని దేవుడు బూరధ్వనితో పలికినప్పుడు మోషే గారు వచ్చి, యాజకుడు వచ్చి ఆరోను చెప్పినప్పుడు వాళ్ళు కిందుండి దేవుని స్వరం విన్నారు, కానీ ఆ కొండ తాకలేకపోయాడు, భయపడి. అలాగే బూరధ్వని, బూరంది ఆఖరి బూర, అదే కడబూర. ఆ కడబూరకు నీవు లెగవాలంటే, నువ్వు కడబూరకు లేపడాలంటే ఆ బూరధ్వని మనము వినిపిస్తుంది. స్తోత్రం చెప్పండి. ఆ బూర ఎప్పుడంటే, కడబూర ఎప్పుడంటే అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4:16 చూడండి. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4:16. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ప్రభు రాకడ వరకు సజీవులై నిలుచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బూరతో పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. ఏ బూరంటిది? ప్రధాన దూత శబ్దంతో ఆర్భాటముతో దేవుని బూర. ఏ బూర చెప్పండి? సీనాయి పర్వతం మీద ఊదిన దేవుని బూర. ఇప్పుడు సంఘం ఎత్తబడే టైంలో దేవుని బూర చదువునా, దేవుని బూరతో పరలోకం నుండి ప్రభు ఆ బూర తీసుకుని నడిపస్తాడంటే దిగి వస్తాడు. శాతం దిగిరాడండి, మధ్యాకాశానికి వస్తాడు. చెప్పండి, మధ్యాకాశానికి వస్తాడు. ఎందుకంటే మొట్టమొదట శ్రమంలో ఉన్న సంఘాన్ని ఎత్తుకెళ్తానికి మధ్యాకాశానికి వస్తాడు. ఆ తర్వాత బహిరంగ రాకడ ఒలీవ కొండ మీదకి వస్తాడు. ఒలీవ కొండ మీదకి ఆఖరి రాకడ వచ్చి అక్కడ తీర్పు జరుగుతుంది. అప్పుడే గుర్రం కళ్ళు రక్తం అంతా ప్రవహిస్తుంది. మానవ జీవితం చచ్చిపోదు. కనుక రెండవ రాకడ ఎక్కడంటే బూరదంతో పరలోకం నుండి మధ్యాకాశానికి వస్తాడు. అప్పుడు ఆ బూర మోగాని క్రీస్తునందు మృతులైన మృతులు వాళ్ళు ముందు లేచి వెళ్ళిపోతారు. ఆ బూర పోతగా శబ్దం వినపడుతుందంట. ఎక్కడున్న వాళ్ళకి? సమాధుల్లో ఉన్నవారు. సమాధుల్లో ఉన్న వారికి వినపడుతుంది. ఎందుకంటే పరదేశం నుంచి ఆ ఆత్మలు మళ్ళా పాతాళంలోకి వెళ్ళి ఆ సమాధుల్లోకి వెళ్ళి సమాధుల్లో ఉన్న ఈ శరీరం మట్టి అయిపోయిన శరీరం ఎముకలుంటి మట్టి అయిపోయిన ఎముకలు శరీరం అంతా కూడా మళ్ళా అక్షయ శరీరం ధరించుకున్నంట పరలోకానికి వెళ్ళిపోతుంది. ఆ మీదట సజీవులై నిల్చున్న మనం వారితో కూడా ఏకంగా ఎదురుకాటకి వెళ్తామంట. మేఘాల మీద కొనిపోబడతామని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా. ఏ వాక్యం చదివిస్తుంది? మేఘాల మీద మనం కొనిపోబడతాం. ఇది ఏ బోర? ఒకటి దేవుని బోర, ఇశ్రాయేలుకి జ్ఞాపకార్థంగా బోర. రెండో బోర కడబోర, అది ఎత్తబడే బోర. ఇప్పుడు ఈ రెంటి మధ్యన బోర దేవుని వాక్యము బోధిస్తున్న బోర. ప్రపంచమంతా ఇప్పుడు బోర మోగుతుంది. ఏ బోర? వాక్యం అనే బోర మోగుతుంది. ఇప్పుడు మోగుతుందా లేదా? వాక్యం అనే బోర ప్రపంచమంతా మోగుతుంది. ప్రపంచమంతా మోగుతుంది. అందరూ బోర వింటున్నారు, కానీ కట్టేయండి అంటున్నారు. కొంత మైకులు కట్టేయమంటారు, కొంత చెప్పొద్దు అంటారు, కొంతమంది చాలు అంటారు, కొంతమంది. బోర ఇప్పుడు స్థాయిగా మోగుతుంది. ఈ బోరే సువార్త బోర. సోదరు చెప్పండి, ఈ బోరే సువార్త బోర. ఈ సువార్త బోర ఎవరైతే విని మార్పు చెందుతారో రేపు రహస్య రాకడలో దేవుని బోరతో కడబోర
అక్కడ పూర్వకాయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు బతుకుంటే మేఘాల మీద వెళ్ళిపోతాము, మేఘాలు పంపిస్తాడు దేవుడు. చనిపోతే ముందే మనం అక్షయ ధరించుకుని శరీరం ధరించి వెళ్ళిపోతాం. హల్లెలూయ. ఘోరం మోగుతుంది, మేఘాలు వస్తాయి, మేఘాల మీద ఎక్కి వెళ్ళిపోతాం. అందుకే భక్తుడు పాట రచించాడు, ప్రక్షాళనా 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 మారు మనసు జీవితమున్ కడుగబడిన అనుభవమున్, మారు మనసు జీవితమున్ కడుగబడిన అనుభవమున్, తిరువబడిన ఈ హృదయం విశ్వాసి ఆక్షణం యక్షాలి మేఘరథం యక్షాలి మేఘరథం.
నీ హృదయం దినము దినము కావాలి ప్రక్షాళన ప్రక్షాళన అందుకే ప్రక్షాళన ఆ బోర ఎప్పుడు మోగింది ఎవరికి తెలీదు. తెలియని బోర మోగుతున్నది కడబోర. ఆ కడబోరకు క్రీస్తునందు మృతులైన వారు లెగుస్తారు. రెండవది నిలిచి ఉన్నవారు, అంతకంతకు వర్ధిల్లేవారు, అంతకంతకు గొప్పవారుగా, అంతకంతకు తేజల్లేవారుగా, అంతకంతకు దేవుని గణపతి విశ్వాసం కలిగిన వారంట నిలిచి ఉంటే మేఘాలు వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఆ తర్వాత ఎంత శ్రమ ఉందంటే పూర్ణంగా ఒక పక్షిరాజు అంట పైకి ఎగురుతూ ఏమని పిలుస్తుందో చూద్దాం. చూడండి, ఒక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథము 18 అధ్యాయం 13 చదవండి. ప్రకటన గ్రంథము 18 అధ్యాయం 13 వచనం. ప్రకటన 18 కాదు, ప్రకటన 8:10 మరియు నేను చూడగా చూడండి ఆకాశ మధ్యమున ప్రకటన 8:13 ఒక పక్షిరాజు ఎగురుతూ ఊరలు ఊదబోచున్న ముగ్గురు దూతలు ఊరల శబ్దమును బట్టి భూనివాసులకు ఇక మిగిలిన వారు ఏది సంఘం ఎత్తబెడతారు. అర్థమవుతుందా? సంఘం ఎత్తబెడతారు. అట్టా కూర్చోండి. సంఘం ఎత్తబడిపోతుంది. మధ్యాకాశానికి కడబోర మోగుతుంది. ఆ కడబోరకి యేసుకున్న వారు పరలో నుంచి దేవుని బోరతో మధ్యాకాశానికి వస్తాడు. ఆయన బోర పొదగానే క్రీస్తులు చచ్చిపోయిన వారు చూసేవా వారు ముందు లెగుస్తారు. ఆ మీద సజీవులుగా బతికుంటే నిలిచి ఉన్నవారు అలాగే మేఘాలు వచ్చి తీసుకెళ్ళిపోరు. ఇక అయిపోయింది. అది అంతకంతకు వర్ధిల్లే విశ్వాస వీరుల పట్టికలో ఉన్నవాడు. ఇక తర్వాత వచ్చే బోర పక్షిరాజుకి ఆకాశం ఎగురుతూ భూనివాసులకు అయ్యో 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 నీ గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. అయ్యో అంటే ప్రమాదం. ఇప్పుడు వీళ్ళకి ఏమొచ్చింది? ప్రమాదం వచ్చేసింది. ఈ ప్రమాదం ఎవరికి తప్పించేవాళ్ళు లేరు. నువ్వు గుండెలు బాదుకున్నా, నువ్వు ఎగిరి ఎగిరి గంతులేసి ఆ ఒళ్ళంతా చించుకొని నువ్వు దేవుని దగ్గర మొరపెట్టినా కూడా ఇక నీకు అవకాశము ఇక లేదు. అయ్యో 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 అని ఆ పక్షిరాజు ఏడుస్తుందంట. భూనివాసులు కలిగే శ్రమ, భూనివాసులు కలిగే బాధ, భూనివాసులు కలిగే చిత్రహింస అప్పుడు ఏడుస్తుందంట ఆ పక్షి. హల్లెలూయా. ఆ దినాలు రాబోతున్నాయి. అందుకే ఇప్పుడు భూకంపాలు, కరువులు, యుద్ధాలు, రాజ్యాల మీద రాజ్యాలు ఇప్పుడు జరుగుతున్నాయి. దేవుని రాకడ సమీపించింది. రాజ్యాలు అంతమైపోతాయి. అందుకే గ్యాస్ కూడా ఇప్పుడు ఇరుమైపోయింది. ప్రయాణాలు లేవు. కొడుకుడు ధర తగ్గిపోయిందంట. ఇటు అటు ఎగిసిపోవట్లేవు, అటు ఇటు రావడం లేదు. కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుని రాకడ ఎప్పుడు వస్తే ఎవరికి తెలియదు. కానీ నీవు నేను అంతకంతకు ఆ బోర రోగుతుంది, ఆ బోర మోగుతున్న సమయంలో నువ్వు రక్షణ పొందడానికి, దేవుని రావడానికి నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. ఈ బోర ఎంతవరకు మోగుతుంది? మైకుల ద్వారా ఉదయకాలం 8:30కే పాటలు పెట్టి హెచ్చరించారు. 8:30కే హెచ్చరించారు.
మళ్ళా 9ంటికి పాటలు పెట్టాం. తర్వాత మళ్ళీ ప్రార్థనలో సాగాం. ఇంతవరకు కూడా ప్రజలు బోర వింటున్నారు కానీ అసలు వింటున్నారో వింటలేదో ఈ బోర మోగుతుంది, దేవుని బోర మోగుతుంది, వింటలేదు. ఏ దినం ఏం జరిగిందో తెలియదు కానీ ప్రియమైన దేవుడు పెట్టారు. అందుకే దావీదు భక్తుడు దినమునకు ముమ్మారు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ద్వారా దేవుడు అంతకంతగా ఆయన్ని గట్టిలో చేశాడు, అది కూడా చేశాడు, ప్రభుల దగ్గర చేశాడు. ప్రార్థన చేశారు యెహోషువ, మొర్దెకైలు ప్రార్థన చేశారు, అంతకంత కూడా గొప్పవాళ్ళు అయ్యారు. మూడవది నీతిమంతులు, మార్గం అంతకంతకు వర్ధిల్లింది, చేతులుతూ ఉంది. నాలుగవ నిరపరాధులు అంతకంతకు బలం నొందారంట. ఐదవది నాలుగవ విశ్వాస మూలంగా వారు అంతకంతకు నీతిమంతులుగా తీర్చబడ్డారు. మరి ఈరోజు అంతకంతకు నువ్వు ఎట్లా ఉన్నావు? అంతకంత దిగజారిపోతున్నావా? అంతకంతకు నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నావు. నువ్వు అంతకంత దేవుళ్ళు ఎదిగితే నువ్వు ఎత్తబడి గుర్తులుంటావు. నేను దేవుడు ఈ లోకంలో కూడా నేను విస్తరింపజేస్తాను. నువ్వు అంతకంత దిగజారిపోతే, అంతకంతకు నువ్వు దిగజారిపోయి ఇంకా సమయం ఉందలే, ఇంకా అప్పుడు కాదు నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే ఒక దినమున ఏడుస్తావు. అయ్యో అయ్యో అయ్యని ఎదురుస్తున్న పక్షిరాజు ఆకాశంలో బోర్లు మోగిస్తారు. 3 దూతలు వచ్చారు కనుక ఆ బోర్ల శబ్దం ముందే ఆ పక్షి ఏడుస్తుంది. అయ్యో 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 అని కేకలేస్తుంది. ఆ దినమన మన ఎవరు ఆదుకునే వాళ్ళు ఉంటారు. ఇదే మనకు అనుకూల సమయం అని, ఇదే మన రక్షణ దినమని, ఇదే మన విశ్వాసానికి నిరీక్షణకు ఆధారం అని మన దేవసంలో ముందు సాగిపోతాం. దేవుడు వెళ్ళారా? మరి వర్తమానం దేవుడు పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరచు కనుక నిన్న వర్తమానం బట్టి మనందరం కూడా మరి నీ జీవితం అంతకంత వర్ధిల్లుతావా? అంతకంతకి దిగజారిపోతావా? అంతకంత కృంగిపోతావా? అంతకంతకి నువ్వు నశించిపోతావా? దేవుడికి ఇష్టం లేదు కనుక ఆయన ఇంకా నీకు బోధిస్తున్నాడు, నాకు బోధిస్తున్నా, అందరూ బోధిస్తున్నారు కనుక ఆ బోధించున్న మనం, ఆ బోర మోగుతున్న శబ్దించబడుతున్న ఈ సమయంలోని మనం అంతకంత వర్ధిల్లడానికి ప్రార్థన చేసుకుందాం. దావీదు భక్తులు చేసిన ప్రార్థన మనం కూడా చేసుకున్నాం. ఉదయకాలం మీరు ప్రార్థన చేస్తున్నారు, మధ్యాహ్నకాలం ప్రార్థన మనం ఏకీపించి అందరం కూడా ఒక్కొక్కరమే వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకున్నాం. మనం ఈ రాత్రికి సంస్కారంలో పాల్గొనబోతున్నాం కనుక ఈ రాత్రి సంస్కారంలో పాల్గొనాలంటే ఈ నెలంతలో నువ్వు ఎక్కడ తప్పిపోయావు, ఏ విషయంలో జారిపోయావు, ఏ విషయంలో నిద్రపోయావో, ఏ విషయంలో ప్రార్థన చేయకుండా, ఏ విషయంలో నువ్వు అబద్ధమాడావో, మోసం చేసావో, ఏ తప్పు చేసావో నీకు నువ్వు పరీక్షించుకుంటా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడిని అంతకంతకు నిన్ను క్షమించి ఆస్వాదించాలని ప్రార్థన చేద్దాం. అంతకంతకు మన వర్ధిల్లని ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాట అందరి వినికిళ్ళు మీరు గట్టి పని వచ్చేది కాక. ఆమేన్. మీ అందరికి వందనాలు. దేవుడు మీ అందరి